అందరికీ నమస్తే అండి. మన గ్రంథాక్స్ కి స్వాగతం. నా పేరు పుష్పస్వామి. ఈ రోజు మన వీడియోలో రోజ్మేరీ మొక్కను ఎలా పెంచాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇస్తే రోజ్మేరీ మొక్క హెల్దీగా గుష్టిగా పెరుగుతుంది అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. రోజ్మేరీ యొక్క లాభాలు కూడా తెలుసుకుందామండి. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. ఓకే అండి, వీళ్ళకి వెళ్ళిపోదా. మనం చూస్తున్న ఈ మొక్క పేరు రోజ్మేరీ అండి. ఇది అందరికి ఇష్టమైన మొక్క అండి. గార్డెనింగ్ చేసే ప్రతి ఒక్కరూ ఈ మొక్క ఖచ్చితంగా వాళ్ళ గార్డెన్ లో ఉండాలని కోరుకునే మొక్క. ఇది ఒక అరుదైన జాతికి చెందిన మొక్క. ట్రెండింగ్ ప్లాంట్ అండి. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది రోజ్మేరీ ప్లాంట్ అంటే. ఈ రోజ్మేరీ ఆకులతో మనకు ఎన్నో రకాల ఉపయోగాలు ఉంటాయండి. కాబట్టి అందరు ఈ మొక్కను పెంచుకోవడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా ఈ రోజ్మేరీ ఆకుల్ని హెయిర్ గ్రోత్ కు ఉపయోగిస్తారండి. చాలా మంది ఈ హెయిర్ గ్రోత్ కోసమే ఈ రోజ్మేరీ ఆకుల్ని కొనుక్కోవడం కానీ పెంచుకోవడం కానీ చేస్తారన్నమాట. ఈ ఆకులతో మనము హెయిర్ ప్యాక్ చేసుకోవచ్చు, హెయిర్ ఆయిల్ కూడా చేసుకోవచ్చు. హెయిర్ గ్రోత్ కోసము ఇంకొన్ని ఆయిల్స్ తయారు చేసుకుంటాం కదండి. ఆయిల్లో ఈ రోజ్మేరీ ఆకులను కూడా వేసుకొని ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటారన్నమాట. హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ అండి. హెయిర్ ప్యాక్ వచ్చేసి ఈ పచ్చి ఆకులను కొన్ని తీసుకొని పేస్ట్ లాగా చేసేసుకొని హెయిర్ కి అప్లై చేస్తారన్నమాట. హెయిర్ స్ప్రే కూడా చేసుకోవచ్చండి. కొన్ని ఆకుల్ని ఒక బౌల్లో వేసేసుకొని ఒక 2 గ్లాసుల నీళ్లు పోసేసి 1 గ్లాస్ నీళ్ళు అయ్యేంత వరకు బాగా మరిగించి ఆ వాటర్ ని మనము ఫిల్టర్ చేసేసుకొని హెయిర్ కు స్ప్రే చేసుకోవడం అనమాట. ఆ వాటర్ ని మనం ఫేస్ కూడా స్ప్రే చేసుకోవడం వల్ల ఫేస్ గ్లోయింగ్ గా తయారవుతుందండి. మంచి గ్లో వస్తుంది. ఈ ఆకులతో చేసిన ఆయిల్ కానీ స్ప్రే కానీ ప్యాక్ కానీ మనం హెయిర్ కి వాడడం వల్ల జుట్టు పొడుగ్గా అవుతుందండి. తొందరగా ఫాస్ట్ గా పెరుగుతుంది. జుట్టు ఊడిపోదు, జుట్టు నల్లగా అవుతుంది, షైనింగ్ హెయిర్ అవుతుంది, సిల్కీ హెయిర్ అవుతుంది. ఇలా చాలా సూపర్ రిజల్ట్ ఇస్తుందండి ఈ రోజ్మేరీ ఆకులు అయితే హెయిర్ గ్రోత్ కి. ముఖ్యంగా లాంగ్ హెయిర్ కావాలన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ రోజ్మేరీ ఆకుల్ని యూజ్ చేయండి. ఆయిల్ అయినా సరే, ప్యాక్ అయినా సరే, స్ప్రే అయినా సరే, మీకు ఏది కన్వీనియంట్ గా ఉంటే అది వాడండి. అలా కంటిన్యూగా చేస్తే చాలా ఫాస్ట్ రిజల్ట్ చూడొచ్చు. నేనైతే ఈ రోజ్మేరీ ఆకులతో ఆయిల్ ప్రిపేర్ చేస్తానండి. హెయిర్ ఆయిల్ చాలా బాగా రిజల్ట్ ఉంటది. నేనైతే మొక్క ఎదుగుతూ ఉంటే కింద ఉన్న ఆకులను తీసేసుకొని నీడకి ఎండబెట్టేసుకొని స్టోర్ చేసుకుంటానండి. అలా స్టోర్ చేసిన డ్రై లీవ్స్ తో నేను ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటాను. చూడండి, ఒక చిన్న బౌల్ నిండా నా దగ్గర ఎప్పుడు స్టాక్ ఉంటుందండి. అవి అయ్యేంత లోపు నేను మళ్ళీ ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకుంటాను. ఈ రోజు మీరు ఆకుల స్మెల్ అయితే సూపర్ ఉంటాయండి. ఇంకా పచ్చి ఆకులు అయితే ఇంకెక్కువగా స్మెల్ వస్తాయి అన్నమాట. మనం ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నా, ప్యాక్ ప్రిపేర్ చేసుకున్నా, స్ప్రే ప్రిపేర్ చేసుకున్నా సూపర్ స్మెల్ వస్తుందండి. చెట్టు మీదకి దింపిన పచ్చి ఆకులను మనము ఎక్కువ యూజ్ చేస్తుంటే మొక్క డ్యామేజ్ అయిపోతుంది కదా. అందుకని నేను కొన్ని ఆకులను ఎండబెట్టేసుకొని ఒక్కసారి ఆయిల్ ప్రిపేర్ చేసుకొని ఒక 1 మంత్ వరకు వాడుతూ ఉంటాను. అంతలోపు మనకు మొక్క ఎదుగుతూ ఉంటుంది అన్నమాట. ఈజీ అవుతుందండి. ఎప్పటికప్పుడు మన మొక్క నుంచి ఆకులు తెంపిస్తూ ఉంటే మొక్క డ్యామేజ్ అయిపోతుంది కదా. అందుకని నేను ఇట్లా చేస్తూ ఉంటాను. ఓకే అండి, ఇప్పుడు మొక్క బుష్గా హెల్తీగా పెరగాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. నేనైతే ఈ రోజ్మేరీ ప్లాంట్ ను హైదరాబాద్ నర్సరీ నుంచి తీసుకొచ్చుకున్నాను. నేను కొన్నప్పుడు 200 అండి. చాలా చిన్న మొక్క ఇచ్చారు, 200కైనా కూడా. మనము రోజ్మేరీ మొక్కను 2 విధాలుగా పెంచుకోవచ్చు. ఒకటి మనం కొమ్మల ద్వారా పెంచవచ్చు, ఇంకొకటి సీడ్స్ ద్వారా పెంచవచ్చు. ఈ మొక్కకు సీడ్స్ అవుతాయండి, పువ్వులు అవి సీడ్స్ తయారవుతాయి అన్నమాట. ఆ సీడ్స్ ద్వారా మనము ఈ మొక్కలు పెంచుకోవచ్చు. అయితే నాలాగా నర్సరీ నుంచి మొక్క కొనుక్కొచ్చుకున్న వాళ్ళైతే తెచ్చుకున్న తర్వాత ఒక 2 రోజులు మన గార్డెన్ లో ఉన్న మొక్కలలో పెట్టేసేయాలండి. మన వెదర్ కి ఆ మొక్క అలవాటు పడాలన్నమాట. అలా 2 రోజుల తర్వాత మనము ఈ మొక్కను నాటుకునే ప్రయత్నం చేయాలి. మనము రోజ్మేరీ మొక్కను చిన్న తొట్లలో పెంచవచ్చు, పెద్ద తొట్లలో పెంచుకోవచ్చు, నేలలో పెట్టుకోవచ్చు. ఎక్కడ పెట్టినా పర్వాలేదు. కానీ మనము తొట్లలో పెంచే వాళ్ళం అయితే ఖచ్చితంగా డ్రైనేజ్ హోల్స్ ఉండేలా చూసుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ పోవడానికి ఖచ్చితంగా కింద ఒక 2-3 హోల్స్ చేయాలండి తొట్టికి. మరి చిన్న తొట్టి కాకుండా కొంచెం మీడియం సైజ్ తొట్టి ఉండేలా చూసుకోవాలండి. అప్పుడు మొక్క కొద్దిగా హెల్దీగా పెరుగుతుంది. ఎందుకంటే కొద్దిగా సాయిల్ ఎక్కువ పడుతుంది కదా. ఎంత సాయిల్ ఎక్కువగా ఉంటే మొక్కలు అంతా హెల్దీగా పెరుగుతాయండి. ఇది పర్మనెంట్ ప్లాంట్ అండి. కాబట్టి కొంచెం తొట్టి కూడా కొంచెం మీడియం సైజ్ ఉండేలా చూసుకుంటే మొక్క హెల్దీగా పెరుగుతుంది. ఇంకా సాయిల్ మిక్స్ కి వచ్చేస్తే మనము ఏ మట్టి తీసుకున్నా సరే అండి, ఎర్ర మట్టి అయినా సరే, నల్ల మట్టి అయినా సరే, కానీ
75% మట్టిలో ఒక 25% శాండ్ కలిపేసి మనం మట్టి ప్రిపేర్ చేసుకోవాలండి, సాయిల్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆ సాయిల్ లోనే ఈ మొక్క నాటుకోవాలి. మనం కంపోస్ట్ కానీ, కోకోపిట్ కానీ, నీమ్ పౌడర్ కానీ ఇలాంటివి ఏం వేయవలసిన అవసరం లేదు. ఈ మొక్కకు ఎక్కువ నీళ్లు కూడా పోయకూడదండి. మట్టి డ్రై అవుతున్నప్పుడు చూసుకొని చెక్ చేసుకుంటూ నీళ్లు పోస్తే సరిపోతుంది. ఈ రోజ్మెరీ ప్లాంట్ ను కంప్లీట్ గా ఎండకు కాకుండా, కంప్లీట్ గా నీడకు కాకుండా సెమీ షేడ్ లో పెట్టి పెంచాలండి. అప్పుడు మొక్క హెల్దీగా బుష్గా పెరుగుతుంది. రోజ్మెరీ ప్లాంట్ బుష్గా హెల్దీగా ఫాస్ట్ గా గ్రో అవ్వాలి అంటే ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ చూపిస్తానండి. సూపర్ గా పనిచేస్తుంది. ఒక డబ్బాలో ఒక గ్లాస్ వాటర్ పోసి ఇందులో ఒక చిన్న కప్పు అండి, ఒక గుప్పెడు అంతే మేక ఎరువు కానీ, ఆవు ఎరువు కానీ, లేదంటే కంపోస్ట్ కానీ మన దగ్గర ఏది ఉంటే అది ఇందులో వేసుకోవచ్చు. నేనైతే మేక ఎరువు వేస్తున్నానండి. మనము సాయిల్ మిక్స్ లో ఎలాంటి కంపోస్ట్ కలపలేదు కదండి. మరి మొక్కకు బలం కావాలి అంటే ఖచ్చితంగా మనము ఏదో ఒక ఎరువు వేయాలి. కాబట్టి మనం మొక్కకు డైరెక్ట్ ఇవ్వకుండా లిక్విడ్ రూపంలో ఇవ్వాలి అన్నమాట. ఇప్పుడు ఈ గ్లాస్ లో మనం తీసుకున్న మేక ఎరువును వేసేసేయాలండి. వేసి కలపాలి, బాగా కలిపేసి ఒక రోజంతా కనీసం 24 గంటల పాటు నీడకు పెట్టాలన్నమాట. 24 గంటల తర్వాత అది పులిసి ఫర్మెంట్ అయ్యి మనకు లిక్విడ్ ఫర్టిలైజర్ తయారవుతుందండి. 24 గంటల తర్వాత మన ఫర్టిలైజర్ ఎలా తయారైందో చూద్దాం. ఇప్పుడు చూడండి, మొత్తం పులిసి ఇలా నురుగొచ్చేస్తుందండి. ఇలా తయారవ్వాలి. ఇలా అయితేనే మనకు ఫర్టిలైజర్ రెడీ అయినట్టు. ఇలా లిక్విడ్ ఫర్టిలైజర్ మన మొక్కకు అందించడం వల్ల ఫాస్ట్ గా రిజల్ట్ వస్తుందండి. మొక్క చాలా హెల్దీగా బుష్గా ఫాస్ట్ గా పెరుగుతుంది అన్నమాట. మనము ఒకసారి ఫస్ట్ కలిపేసి ఇందులో ఇంకొక గ్లాస్ వాటర్ నీళ్లు పోసేసి డైల్యూట్ చేయాలి. ఖచ్చితంగా డైల్యూట్ చేయాలండి. డైరెక్ట్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ మనం మొక్కలకి ఇవ్వద్దు, మొక్కలు డ్యామేజ్ అయిపోతాయి. చూడండి, 2 గ్లాసుల లిక్విడ్ ఫర్టిలైజర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం మొక్కకి ఇచ్చేద్దాం. ఇప్పుడు లిక్విడ్ ఫర్టిలైజర్ అంతా కొండ పోయి మనం మొక్క మొదట్లో పోసేయడమే. పోసే ముందు కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఎందుకంటే కొంచెం ఎరువంతా కిందికి ఉంటుంది కదా, అదంతా కలిపేసేసుకొని మనం మొక్కకి ఇవ్వాలి. ఇలా మనము ఒక 15 to 20 days ఒకసారి ఇలా మొక్కకి ఫర్టిలైజర్ ఇచ్చినట్లయితే సూపర్ హెల్తీగా పెరుగుతుందండి. చాలా ఫాస్ట్ గ్రో అవుతుంది. చూడండి మన మొక్క ఎంత హెల్తీగా ఉందో. నేను నర్సరీ నుంచి తెచ్చినప్పుడు చాలా చిన్నగా ఉండండి మొక్క, ఇప్పుడు ఎంత పెద్దగా అయింది. అంతే అండి, ఇలా 15 days ఒకసారి మనం లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చేస్తే సరిపోతుంది. మొక్కకైతే పెద్ద ఫెస్ట్ అయితే ఏం రాదండి, నా మొక్కకైతే ఏం కనిపించలేదు. కానీ ఒకవేళ వస్తే నేను స్ప్రే చేస్తే సరిపోతుంది అన్నమాట. అంతకన్నా పెద్ద మెయింటెనెన్స్ ఏం అవసరం లేదండి. 15-20 రోజులకు ఒకసారి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వాలి. ఏమన్నా పెస్ట్ ప్రాబ్లం ఉంటే నేను స్ప్రే చేయాలి, అంతే అండి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే కంప్లీట్ గా ఎండకు పెట్టకూడదు, ఓవర్ వాటరింగ్ అవ్వకూడదు. ఈ 2 విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి. సాయిల్ మిక్స్ మీరు చూపించినట్టు ప్రిపేర్ చేసుకోవాలి. నేను తొందరలోనే ఒక వీడియో చేస్తానండి. మనము రోజ్మెరీ ప్లాంట్ ను కొమ్మల ధర ఎలా పెంచాలి, అలాగే సీడ్స్ ధర ఎలా పెంచాలి అనేది నేను ఖచ్చితంగా ఒక వీడియో చేస్తాను. చూసాం కదండి రోజ్మెరీ ప్లాంట్ ను ఎంత సింపుల్ గా మన గార్డెన్ లో పెంచేసుకోవచ్చో. తప్పకుండా ఈ టిప్స్ ఫాలో అవుతూ మీ మొక్కను కూడా పెంచండి. ఇదండి ఈరోజు మన వీడియో. అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం, విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.